హే క్యూటీస్, ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. శ్రీశైలం ట్రిప్పు అనుకోకుండా ప్రయాణం అనమాట. విజయవాడకి ఎలా వెళ్ళాను, శ్రీశైలం కూడా అలానే వెళ్ళాను. సో మా వెళ్ళే దారిలో చాలా నిద్ర వస్తుందని టీ తాగాము. టీ తాగేసి ఒక కొండ ఎక్కేసాక టీ తాగామన్నమాట. శ్రీశైలంలోకి ఇంకా ఎంట్రీ అయిపోయాం మేము. మొత్తానికి ఎంట్రీ అయిపోయి ఏమంటారు, మాకంటూ ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మా వారు గుండు చేయించుకున్నారు. నేను 5 కత్తర్లు ఇచ్చేసి వచ్చాను. సో మేము వెళ్ళినప్పుడల్లా ఇలానే చేస్తామన్నమాట. సో ఇది మొత్తము ఎదురుగా గోపురము, శ్రీశైలము. లోపలికి వెళ్ళే ఫొటోస్ అలా వీడియోస్ తీసుకోవడానికి కుదరదు. ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడనే బయటనే తీసుకోవాలి మనము. సో శ్రీశైలం గురించి చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర, కానీ నేను స్మాల్గా చెప్తాను. శివునికి ప్రియమైన 12 జ్యోతిర్లింగాలలో ఈ జ్యోతిర్లింగం ఒకటి. సో అలానే అమ్మవారు కూడా ఉంటుంది పక్కనే వెనక సైడు. సో వినాయకుడికి గురించి వచ్చిన శివుడు పార్వతీయులు అక్కడ నిలిచారనమాట. సో నాకు కొద్దిగా తెలుసు, దాని ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇక్కడ పాతాళగంగ ఉంది, అలానే శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. అది వర్షాకాలంలో వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఇంకా కళ్యాణాలు, శివరాత్రుల టైంలో మంచి బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతాయి అన్నమాట. సో ఈ ఘాట్ రోడ్ ఎక్కడము దిగడంలో కూడా చాలా రిస్క్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, కర్నూలు సైడు. కాకపోతే అదే బార్డరు. బార్డర్ అనేది మనకు ఎక్కడ ఏంటి అనేది కూడా తెలీదు. సో అలా అనమాట. నేను మా వారు చెప్తే కానీ నాకు తెలియదు ఇది ఆంధ్రప్రదేశ్ అని. సో మేము వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఈ తెలంగాణకు వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటంగానే తెలంగాణ వచ్చేస్తుంది. నాకైతే అనిపించింది ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది అనే థాట్ అనేది వచ్చింది. సో మీకు శ్రీశైలం గురించి ఏమైనా తెలుసా? సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు మన గోత్రనామాలతోటి అక్కడ చెప్పేసి మొక్కుకొని రావాలి. ఎందుకంటే మనము ఇక్కడికి దర్శనానికి వచ్చినామని తెలుసుకోవడానికి సాక్షి గణపతి అనేది ఒక మెయిన్ ఆచారం ఎప్పటి నుంచో. నాకు అంత డీటెయిల్స్గా మీకు చెప్పడానికి రావట్లేదు, కాకపోతే నాకు తెలిసినవి నేను చెప్పడం నాకు బాధ్యత. శ్రీశైలం పుణ్యక్షేత్రం గురించి చాలామంది చాలా పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు చాలామంది చెప్తారు. సో నాకు వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో సెకండ్ టైం వారితో పాటు వెళ్ళాను అనమాట. ఈ బ్రిడ్జ్ దాటామా, ఈ బ్రిడ్జ్ దాటేస్తే మనం తెలంగాణకు వచ్చేసినట్టే. తెలంగాణకు ఎంటర్ అయిపోయాం. వీడియో తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాకు. సో కారు ఊగుతూ ఉంది. సో ఈ వాటర్ అనేది తీద్దాం అనుకున్నాను. ఈ పక్కన చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, చేపలు పడతారు. అలానే ఫ్రెష్గా ఉంటాయి చేపలు, ఎండి చేపలు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు ఇంటికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ నుంచి. కాకపోతే ఇవాళ సోమవారం కదా, మేము నాన్ వెజ్ తినము, ఫస్ట్ నుంచి తినము. సో నైట్ టైంలో బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. అది వీడియో తీయలేకపోయాను నేను, నాకు చాలా టైర్డ్ అయిపోయింది వెళ్ళే టయానికి. సో కొద్దిగా బండి ఆపి వీడియో తీసుకుందామంటే ఇది ఘాట్ రోడ్ అమ్మా, బండి ఆపలేము మనము. వెనక నుంచి ముందు నుంచి బస్సులన్నా కార్లన్నా వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని మనం ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు. ఆల్రెడీ పక్కన కార్స్ ఆపారు, అది నేను వాళ్ళు ఆపారు కదా మనం కూడా ఆపుదామంటే చాలా తప్పలా. మనకు కన్వీనియంట్గా చూసుకోవడం కాదు, వెనక నుంచి కార్స్ వచ్చేవి కూడా చూసుకోవాలి. ఇది ముందే ఘాట్ రోడ్డు, మనం కార్ అస్సలు ఆపకూడదు అని చెప్పి మా వారు మంచిగా క్లాస్ ఇచ్చారు నాకు, ఒక 15 minutes అనమాట. ఎందుకంటే తను చాలా ట్రావెలింగ్ చేస్తాడు కాబట్టి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేసి వచ్చాక ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళేదారిలో సేమ్ నాకు ఒక ప్రాబ్లం ఏమనిపించిందంటే తెలుసా, కోతులు ఆల్రెడీ బోర్డ్స్ పెట్టారు, ఆ ప్రదేశాల్లో బోర్డ్స్ చాలా పెట్టారు. ఫుడ్ అనేది మీరు బయట వేయొద్దు, ప్లాస్టిక్ వేయొద్దు,
వాటర్ బాటిల్స్ వేయొద్దు అని. మేము వెళ్ళే దారిలో కొంతమంది ఏమంటారు శ్రీశైలానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఫ్రూట్స్ అనేవి ఇట్లా పడేస్తున్నారు. కోతులేమో కార్ల ముంగట్టుకు వస్తున్నాయి. సడన్గా బ్రేక్ వేశారు మా వారు. నేను జర్ర అయితే నా ముక్కు గుద్దుకును, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి ప్లీజ్. మీరు పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు, కోతులకు మాత్రం ఎలాంటి హానికరంగా చేయకండి. వీటికి ఏం తెలుసండి, ఆకలిగా అనిపించి తీసుకొని అవి తింటాయి. నేను కాదనట్లేదు దానికి. కాకపోతే కార్ ఆపి కొద్దిగా లోపలికి వెళ్ళి వేసిరండి. ఓన్లీ ఫుడ్ మాత్రమే వేయండి. పేపర్ కవర్స్, ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్, చెత్త చెదారం ఆడ మాత్రం వేయకండి. ఎందుకంటే అవి కూడా నోట్లో పెట్టేసుకుంటాయి. అవి కొద్దిగా బోట్స్ చూసి ప్రయాణం చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.